అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సింగరేణిలో 6,000 కోట్ల బొగ్గు టెండర్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు టెండర్ల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించడంపై ప్రశ్నించిన హరీష్ రావు కేటీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో సైట్ విజిట్ పేరుతో తమకు అనుకూలమైన కంపెనీలకు కాంగ్రెస్ సర్కార్ టెండర్లు అంటగట్టిందన్నారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రామగుండంలో జరుగుతున్నటువంటి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్పాలంటే తప్పకుండా ఈ ఎన్నికలలో రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఒదికేమో సింగరేణి కుంభకోణం, ఈ ప్రాంతంలో అంత సింగరేణి కార్మిక కుటుంబాలే, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం, వీటన్నిటికి కూడా ఒక సవాలుగా ఈ ఎన్నికలు రావడం జరిగినది. మరి ఈ సందర్భంలో తప్పకుండా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మాయమాటలు చెప్పినా, మరి ఎన్ని విధాల ఒత్తిడి తీసుకువచ్చినా ఈ ప్రభుత్వం యొక్క విధానం అయితే బాగలేదనేటువంటిది, పరిపాలన చాలా దారుణంగా ఉన్నదనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం. మరి అటువంటి విషయంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలలో 60 డివిజన్లో నిలబడేటువంటి ఎవరైతే డివిజన్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి తప్పకుండా గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలని. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.